పోలీసుల అదుపులో దేవుజీ. సో ఇంకొక వార్త కనబడతా ఉన్నది. పోలీసుల అదుపులో దేవుజీ అనేది. మరో 50 మంది మావోయిస్టుల అరెస్టు. వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలి. బూటక ఎన్కౌంటర్లకు నిరసనగా 30న బంద్కు పిలుపు. వికల్ప్ పేరిట మావోయిస్టులు లేక నిన్న ఒకటి విడుదల కావడం జరిగింది వికల్ప్ పేరు మీద. సో మొత్తానికి మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతల్లో ఒకరైనటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. సో ఈయనది తెలంగాణ రాష్ట్రమే, ఇక్కడ జగిత్యాల జిల్లా అనుకుంటా. సో ఈయన కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు తర్వాత ఆ ప్లేస్లో దేవుజీకే అదనపు బాధ్యతలు, ఆయనకే ఆ బాధ్యతలని అప్పగించినని తెలుస్తా ఉన్నది. ఇక దేవుజీ కనుక చిక్కినట్టు అయితే ఉంటే కొలాప్స్గా మావోయిస్ట్ పార్టీ కొలాప్స్. అయితే ఆయనే పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయనతో పాటు మరో 50 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇది నిజమేనా అనేటువంటి డౌట్ కూడా కనబడతా ఉన్నది. ఇది అయితే కావచ్చేమో, ఎందుకంటే ఉన్నటువంటి రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నది. బలగాలు బలం అంతా కూడా ఇప్పుడంతా కూడా కేంద్ర బలగాలు అడవులను పూర్తి స్థాయిలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తూ ఉన్నాయి. ఇక ప్రాణాలను రక్షించుకోవాలంటే ఇక లొంగిపోవడం ఒకటి మాత్రమే మార్గం. 40 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 40 ఏళ్ల పాటు కూడా అక్కడే ఉండి లాస్ట్కి మరి ప్రాణంగా మల్లోజుల ఆశన్న వంటి వాళ్ళు లొంగిపోయిన్లు రా అని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి హిడ్మా లాంటి వ్యక్తి సైతం కూడా మావోయిస్ట్ పార్టీ కీలకమైనటువంటి నేత కావచ్చు, గెరిల్లా దళానికి నాయకత్వం వహించినటువంటి హిడ్మా, ఆయన చనిపోయిన తర్వాత హిడ్మా దళంలో ఉన్నటువంటి వాళ్ళంతా, హిడ్మాకి అనుచరులుగా పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఆల్రెడీ లొంగిపోయారు, వందల సంఖ్యలో లొంగిపోయారు. ఇక మావోయిస్టుల ముందటున్నటువంటి ఏకైకమైనటువంటి మార్గం ఇక లొంగిపోవడం మాత్రమే ఒకటే మార్గం అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దేవుజీ సైతం కూడా వాళ్ళు ఇప్పటికే గతంలోనే ఏదైతే హిడ్మాని చంపినప్పుడే, హిడ్మాని ఎన్కౌంటర్ చేసినప్పుడే దేవుజీ కూడా దొరికిపోయాడు. కాబట్టి పోలీసులు అదుపులో ఉన్నాడు అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. చూడాలి మరి. మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ పోలీసుల అదుపులో ఉన్నారా? ఆయనతో పాటు మరో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారా? దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట విడుదలైన మావోయిస్టుల లేఖ ఈ విషయాలని ప్రస్తావించింది. డైరెక్ట్ మావోయిస్టు పార్టీ, మావోయిస్టు ప్రతినిధి అయినటువంటి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరు మీదనే ఈ అంశాన్ని మరి విడుదల చేసిందంటే ఏదో దేవుజీ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా భావించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ నెల 18న 19వ తేదీలో జరిగిన ఎన్కౌంటర్లు బూటక ఎన్కౌంటర్లేనని, ఈ 2 ఘటనల్లో హిడ్మా ఆయన భాగస్వామి రాజేష్ సహా 13 మంది మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆ లేఖలో ఆరోపించారు. 18, 19వ తేదీలో జరిగిన ఫేక్ ఎన్కౌంటర్లకు నిరసనగా ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతాల్లో ఈ నెల 30న బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ లేఖలో దేవుజీని మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా పేర్కొనలేదు. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా తిప్పిరి తిరుపతిని ప్రస్తావించారు. పలు మీడియా రిపోర్టుల ఆధారంగా దేవుజీ మరో 50 మంది మావోయిస్టులను వేర్వేరు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు తెలిసిందని ఈ లేఖలో వివరించారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఈ లేఖను నిజంగానే వికల్ప్ విడుదల చేశారా లేక ఎవరైనా సృష్టించారా అనే దానిపై తెలియరాలేదు. సరే, నిజంగా కనుక వికల్ప్ పేరు మీద వచ్చినటువంటి లెటర్ కనుక అదే నిజమైనటువంటి లేఖ అనుకున్నట్టు అయితే మావోయిస్టులు సైతం కూడా వాళ్ళు 100% భావించినట్టే తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉన్నాడు. ఆయన సంబంధించినటువంటి ఆచూకీ లేదు, ఆయన ఎక్కడున్నాడో ఎవరికి కూడా లేదు, కమ్యూనికేట్ చేసుకున్నటువంటి సిస్టమ్ కూడా లేదు. కాబట్టి ఆయనకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా వాళ్ళకు కూడా కనబడట్లేదట. అంటే పోలీసుల అదుపులో తిప్పిరి తిరుపతి ఉన్నాడని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే ఇది పెద్ద ఎత్తున కూడా ఆయనతో పాటు చాలామంది మొన్న ఏదైతే మల్లోజుల ఆశన్న లాంటి వాళ్ళు లొంగిపోతే వందల సంఖ్యలో ఏ విధంగానైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముంగట ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర సంబంధించినటువంటి ప్రభుత్వాల ముంగట ఆయుధాలతోటి ఏ విధంగానైతే సరెండర్ అయిపోయిందో ఇది చిట్ట చివరిగా వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ భాగంగా మరి ఇదే తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రంలోనే ఒక పక్కనేమో మహారాష్ట్ర అండ్ అక్కడ ఛత్తీస్గఢ్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల ముంగట వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఇప్పుడు తెలంగాణలో కూడా పోలీసుల ఆధ్వర్యంలో డీజీపీ ఎదుట తిప్పిరి తిరుపతి, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడనే లొంగిపోయినట్టుగా ఆయనతో పాటు ఆయుధాలను కూడా సరెండర్ చేసుకున్నట్టుగా దాదాపుగా 100-200 మందితోటి మావోయిస్టులు లొంగిపోయిన అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి విధంగా వాళ్ళతో పాటు వీళ్ళని పట్టుకున్నటువంటి 50 మందితో పాటు ఇంకా కూడా అడవులను జల్లడబడతా ఉన్నారు. కొంతమందిని పట్టుకోవడం కావచ్చు, కొంతమంది
ఇక వీటిని భరించలేము, ఇక మనకు ప్రాణాలు మాత్రమే ఇక దక్కించుకోవడమే ఏకైకమైనటువంటి మార్గం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళు పోలీసులు ఎదురు కనుక వచ్చినట్టయితే వీళ్ళందరినీ ఒకేసారి మీడియా ముంగట ప్రవేశపెట్టి వీళ్ళందరూ కూడా లొంగుబాటుకు వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. కాబట్టి ఇక మావోయిస్టు పార్టీ ఇంకా మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళని చూపెట్టుకుంటూ ఇప్పుడున్నటువంటి తిప్పిరి తిరుపతి ఎవరైతే కనబడతా ఉన్నారో మావోయిస్టు పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఈయనను కూడా మీడియా ముంగట చూపెడితే సో చాలా మంది అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది. మీడియా ముంగట చూపెట్టకపోయినట్టయితే ఉంటే ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి మేము కూడా వీళ్ళనే ఉంటామని చెప్పేసి భావనతో ఉంటారు. కాబట్టి ఈయనను తిప్పిరి తిరుపతిని మీడియా ముంగట ప్రవేశపెట్టేందుకే పోలీసులు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈయన ఏమన్నా ఇంకా ఎన్కౌంటర్ ఇట్లా చేసేటువంటి ఆస్కారం ఉంటుందా అంటే 100% ఉండకపోవచ్చేమో అనేది నా భావన. గతంలోనే ఇడ్మా చనిపోయినప్పుడే చాలా వార్తలు వచ్చినాయి. దేవ్జీ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు, దేవ్జీని సైతం కూడా ఎన్కౌంటర్ చేసేసిందని. కానీ ఎన్కౌంటర్ చేస్తే వేరే రకంగా ఉంటుంది, ఎన్కౌంటర్ చేయకపోతే వేరే రకంగా ఉంటుంది. ఎన్కౌంటర్ చేయకుండా ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చినట్టయితే ఎక్కువ మొత్తంలో మావోయిస్టు సంబంధించినటువంటి పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తులు లొంగిపోయేందుకు ఆస్కారం ఉంటుందనేది పోలీసుల యొక్క భావనగా కనబడతా ఉన్నది. అందుకని చెప్పేసి తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్టుగా ఆయనతో పాటు మరి 30 మంది మరో 50 మంది వాళ్ళు మావోయిస్టులు కూడా వాళ్ళ అదుపులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సంబంధించినటువంటి అంశానికి 19వ తేదీలో 18వ తేదీ ఇడ్మా, 19వ తేదీన మరో 7 మంది మావోయిస్టులు చచ్చిపోయినటువంటి వార్త కనబడ్డది కదా. వాటికి నిరసనగా 30న బంద్ పాటించాలని వికల్పు రాసినటువంటి వికల్పు పేరు మీద వచ్చినటువంటి లేఖ ఆధారంగా అయితే తెలుస్తూ ఉన్నది. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది ఏంది అనేది. మరి మార్చి 31 అన్నారు. మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేనటువంటి దేశంగా మేము ప్రకటిస్తామని చెప్పేసి ఒక పక్కన కేంద్రం మరి అంత ధీమాగా చెప్పింది. అంటే ఏ రకంగా ఉంటుందో ఈ ఆపరేషన్ కాగార్ అనేది మనకు అర్థమవుతా ఉంది.